ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ క్యాల్కులేషన్ గురించి ఇంకొంత డేటా తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓపెనింగ్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్, విత్డ్రావల్ క్యాపిటల్ ఆఫ్ ద పార్ట్నర్స్. సో ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ అనేటువంటిది ఓపెనింగ్ క్యాపిటల్ పైన, అడిషనల్ క్యాపిటల్ పైన, విత్డ్రావల్ క్యాపిటల్ పైన బేస్ చేసుకొని కూడా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు 1 by 1 చూద్దాం. ఓపెనింగ్ క్యాపిటల్ క్యాల్కులేషన్ అంటే if opening capital is not given directly in the question, we have to calculate in the following ways. సో మనకు 2 క్యాపిటల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఏవేవి అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, ఫ్లక్చుయేషన్ క్యాపిటల్ మెథడ్. సో ఈ రెండిట్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి మనం చూద్దాం. ముందుగా ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్లో ఎలా చేయాలి. క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్లస్ విత్డ్రావల్ క్యాపిటల్ మైనస్ అడిషనల్ క్యాపిటల్ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఇక్కడ యాక్చువల్గా నార్మల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఓపెనింగ్ క్యాపిటల్లో నుండి విత్డ్రా క్యాపిటల్ మైనస్ చేస్తాం. విత్డ్రావల్ క్యాపిటల్ అనేటువంటి మైనస్ చేయడం జరుగుతుంది. తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఏదన్నా ఉంటే యాడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకేమొస్తుంది అంటే క్లోజింగ్ క్యాపిటల్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఈ క్లోజింగ్ క్యాపిటల్ ప్రాబ్లంలో ఇచ్చి ఓపెనింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అని అంటే ఈ ప్రాసెస్ని రివర్స్ చేయాలి. అలా రివర్స్ చేయడం వల్ల మనకు ఓపెనింగ్ క్యాపిటల్ రావడం జరుగుతుంది. బికాస్ ఇప్పుడు విత్డ్రావల్ క్యాపిటల్ ఆల్రెడీ మైనస్ అయ్యి ఉంటుంది కదా దేంట్లో నుంచి, ఓపెనింగ్ క్యాపిటల్లో నుంచి. కాబట్టి ఇప్పుడు మనం ఈ విత్డ్రావల్ క్యాపిటల్ అనేటువంటి క్లోజింగ్ క్యాపిటల్కి యాడ్ బ్యాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అడిషనల్ క్యాపిటల్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాడు, దాన్ని మైనస్ చేయడం జరుగుతుంది. అలా రివర్స్ ఫామ్లో మనం వెళ్ళగలిగితే అప్పుడు మనకు ఖచ్చితంగా ఈ ఓపెనింగ్ క్యాపిటల్ వాల్యూ అనేటువంటి రావడం జరుగుతుందన్నమాట. సో జస్ట్ రివర్స్ ప్రొసీజర్. సో రివర్స్ ప్రొసీజర్ మనం ఫాలో అయితే అప్పుడు మనకు ఓపెనింగ్ క్యాపిటల్ ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ఇవి చేసిన తర్వాత మనకు క్లోజింగ్ క్యాపిటల్ వచ్చి ఉంటుంది. ఏది విత్డ్రావల్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ ఆల్రెడీ దానికి రిలేటెడ్గా మైనస్ కానీ ప్లస్ కానీ చేసిన తర్వాత మనకి ఏమొచ్చి ఉంటుందంటే క్లోజింగ్ క్యాపిటల్ వచ్చి ఉంటుంది. దాన్ని రివర్సల్గా వెళ్తే మనకు ఓపెనింగ్ క్యాపిటల్గా రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ అదేవిధంగా ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ విషయానికి వస్తే క్లోజింగ్ క్యాపిటల్కి విత్డ్రావల్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, షేర్ ఆఫ్ లాస్ ఇవన్నీ యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి యాడ్ చేసిన తర్వాత మనకేమొస్తుంది అంటే యాడ్ చేయాలి. దీంతోపాటు లెస్ అడిషనల్ క్యాపిటల్, పార్ట్నర్ శాలరీ, పార్ట్నర్స్ కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, షేర్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇవి మనం మైనస్ చేయాలి. సో ఇవన్నీ కూడా చేయడం వల్ల మనకు బిగినింగ్ క్యాపిటల్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో మనకి ఏం వస్తుంది అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే ఓపెనింగ్ క్యాపిటల్ని తీసుకొని ఓపెనింగ్ క్యాపిటల్ని ద్వారా ఈ అడిషనల్ క్యాపిటల్ యాడ్ చేస్తాం, పార్ట్నర్ శాలరీ యాడ్ చేసి ఉంటాం, పార్ట్నర్స్ కమిషన్ యాడ్ చేసి ఉంటాం, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేసి ఉంటాం, షేర్ ఆఫ్ ప్రాఫిట్ యాడ్ చేసి ఉంటాం. దీనివల్ల ఏమైంటుందంటే దీని క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అయి ఉంటుంది. తర్వాత ఇవన్నీ మనం ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం. సో దీని ద్వారా మనకేమవుతుందంటే క్లోజింగ్ క్యాపిటల్ రావడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఇక్కడ మనం క్యాల్కులేట్ చేయాల్సిన ఓపెనింగ్ క్యాపిటల్ కాబట్టి దీన్ని రివర్స్ ప్రొసీజర్లో మనం కనుక వెళ్ళగలిగితే మనకు ఆన్సర్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఓపెనింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసేటువంటి విధానం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేటువంటి ఓపెనింగ్ క్యాపిటల్ పైన మనం తీసుకోవాలన్నమాట, నాట్ క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ పైన తీసుకోకూడదు, ఓపెనింగ్ క్యాపిటల్ పైన కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత క్యాల్కులేషన్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ అడిషనల్ క్యాపిటల్. అడిషనల్ క్యాపిటల్ గురించి తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఆన్ అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఫర్ దట్ పార్ట్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ ఫర్ విచ్ ఇట్ రిమైన్డ్ ఇన్ ద బిజినెస్. దట్ ఈస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడిషనల్ క్యాపిటల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఫర్మ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్. అంటే దీని అర్థం ఏంటంటే అడిషనల్ క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అని అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అడిషనల్ క్యాపిటల్ ఎప్పుడైతే బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందో అక్కడ నుండి దాని యొక్క ఎండింగ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఎంతైతే ఉంటుందో
ఆ ఎండింగ్ పీరియడ్, సో ఆ పీరియడ్కి మధ్యలో ఏదైతే ఉంటుందో దానిపైన ఇంట్రెస్ట్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయాలి తప్ప ఫుల్ ఇయర్కి మనం ఇంట్రెస్ట్ అనేటువంటి అడిషనల్ క్యాపిటల్ పైన క్యాలిక్యులేషన్ చెయ్యకూడదు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. P and R, partners in a firm. 1st April 2014. There the capitals were 1,50,000. So 1st April 2014 నాటికి క్యాపిటల్ వాల్యూస్ వచ్చి 1,50,000. నెక్స్ట్ P introduced additional capital 50,000 on 1st October 2014. సో అడిషనల్ క్యాపిటల్ P ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అంటే 2014లో. దెన్ R introduced capital additionally 20,000 on 1st January 2015. So calculate interest on capital of both P and R at the 10% per annum. So 10% per annum తో దీన్ని మనల్ని క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. సో లెట్ us see. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆఫ్ P, మనకి ఇక్కడ అతని యొక్క ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఉంది అంటే 1 lakh ఉంది. 1st April 2014లో 1 lakh ఉంది. సో 1 year పీరియడ్ పాటు ఆ ఓపెనింగ్ క్యాపిటల్ కంటిన్యూ అవుతుంది. సో 1 lakh ఇంటూ 10% దట్ ఈక్వల్ టు 10,000. సో మనకి ఇచ్చింది 10% per annum 10,000. అదే P ఏం చేశాడంటే అడిషనల్ క్యాపిటల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు? 1st Octoberలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో 1st October నుంచి 31st Marchకి ఎన్ని మంత్స్? 6 months పీరియడ్. సో ఈ 6 monthsకి మాత్రమే మనం క్యాపిటల్ పైన ఇంట్రెస్ట్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ 50,000 తాను అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు. 50,000 into 10/100 into 6/12. 50,000 into 10/100 into 6/12. That equal to 2,500. ఓకే, టోటల్గా మనకు వచ్చిన వాల్యూ 12,500. అదేవిధంగా ఆర్కి రిలేటెడ్గా చూద్దాం. సో ఆర్ యొక్క క్యాపిటల్ వాల్యూ బిగినింగ్ క్యాపిటల్ ఎంత అంటే 50,000. సో 50,000 into 10/100 దట్ ఈక్వల్ టు 5,000. అడిషనల్ క్యాపిటల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు? 1st January. అంటే ఎప్పటికి? 3 months పీరియడ్కి మాత్రమే. సో 20,000 into 10/100 into 3/12. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 500. సో ఈ విధంగా మనకు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ అనేటువంటి అడిషనల్ క్యాపిటల్స్ అదేవిధంగా ఓపెనింగ్ క్యాపిటల్స్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా విత్డ్రాల్ క్యాపిటల్ ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్ వాల్యూ మనకు 1 lakh ఉంది. ఇది తర్వాత ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ అని ఇచ్చాను కదా, అదే ప్లేస్లో విత్డ్రాల్ క్యాపిటల్ అనుకుందాం. ఈ అడిషనల్ క్యాపిటల్ ప్లేస్లో విత్డ్రాల్ క్యాపిటల్ అనుకుందాం. ఎంత అంటే 50,000. ఇప్పుడు మనకేం చేయాలి అంటే 50,000 1 lakh వచ్చేసి 6 months కంటిన్యూ అవుతుంది. 1 lakh వచ్చి 6 months మాత్రమే ఉంటుంది. సో 6 monthsకి 10% ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ 6 months 50,000 పైన మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి. సో 50,000 into 10% 6 months పీరియడ్. సో ఇలా 1 lakh ఏమో 6 months 10%. తర్వాత విత్డ్రాల్ ఒక 50,000 P అనేటువంటి వ్యక్తి విత్డ్రా చేసేసాడు అనుకుందాం 6 months తర్వాత. అతనికి మిగిలింది ఎంత అంటే ఇంకా మిగిలింది 50,000 రూపీస్ మాత్రం. 50,000 మాత్రమే క్యాపిటల్గా ఉంటుంది కాబట్టి ఆ 50,000 పైన మాత్రమే మనం 10% అనేటువంటి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే.